వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ అసెంబ్లీలో ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో మరోసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం అయితే చేశారు. ఇక తనని బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ మూవీ అప్డేట్ తో పాటు తన తదుపరి చిత్రాల షూటింగ్ పైన కూడా క్లారిటీ అయితే ఇచ్చేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తారా లేదా అనే దానిపైన చాలా అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటి పైన వివరణ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారిగా పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన అభిమానులు అందరూ కూడా ఓజీ ఓజీ అంటూ అరిచారు. దాంతో పవన్ కళ్యాణ్ తన అప్కమింగ్ సినిమాల పైన క్లారిటీ ఇచ్చారు. ఓజీనా, నాకు సినిమాలు చేసే టైం ఉందంటారా? నేను మాట ఇచ్చాను కాబట్టి మీతో నేను తిట్టించుకోకూడదు కదా. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు వెళ్ళి ఓజీ సినిమా తీస్తున్నావా అని తిట్టకూడదు కదా నన్ను. అందుకే 3 నెలల పాటు రోడ్లు ప్రజల పాలన పైన దృష్టి పెట్టాను. మా నిర్మాతలకు కూడా నేను చెప్పాను నన్ను క్షమించాలి అని. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను సేవ చేసుకుంటాను. నాకు కుదిరినప్పుడు మాత్రమే 2 రోజులు లేదా 3 రోజులు షూటింగ్ చేస్తాను. మీరు ఓజీ చూద్దురు గాని చాలా బాగుంటుంది, ముందు నన్ను పని చేయనియండి అని చెప్పేసి అన్నారు. ఇక ఎమ్మెల్యేగా పని చేస్తావని నిన్ను ఎన్నుకుంటే ఓజీ ఏంటి, కేజీ ఏంటి, నేనేం చెప్పాలి? అందుకే కుదిరినప్పుడు 2-3 రోజులు షూటింగ్ చేస్తాను. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఫ్యాన్స్ కి చురకలు మనం గెలిచాము కదా అని చెప్తే గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ హింసించవద్దు, వారి పైన దాడులు కూడా చేయవద్దు, కనీసం వారిని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టద్దు. వాళ్ళు చేసిన తప్పు మనం అసలు చేయొద్దు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మనము కక్ష సాధింపు చర్యలకు అస్సలు పాల్పడద్దు, అది మనకి మంచిది కాదు. అలాంటి పనులు మనం అస్సలు చేయొద్దు. పిఠాపురం తాలూకా అని చెప్పి నాకు చెడ్డ పేరు తీసుకొని రావద్దు. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు అందరు కూడా నెంబర్ ప్లేట్లు ఏంటండి, పిఠాపురం తాలూకా అంటే నన్ను తిడతారు, కొడతారు. మీరు రాంగ్ వేలో వెళ్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఎట్టా? ముందు మనము నిబంధనల్ని పాటించాలి, అందరూ చట్టాలను గౌరవించాలి. ముందు మీరు రూల్స్ అయితే పాటించండి. మీకు కావాలంటే నాకు ఇక్కడ 2 ఎకరాల పొలం కూడా ఉంది, అక్కడికి వచ్చి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బైక్లు వేసుకొని వచ్చి తిరగండి. మీకోసం అక్కడ బైక్ రేస్ కూడా నేను పెడతాను. కావాలంటే మీకు దెబ్బలు తగలకుండా మీరు బాగుండాలనే కదా నేను కోరుకునేది. నేను భవిష్యత్తు తరాల కోసం పని చేస్తున్నాను. భవిష్యత్తులో మీరు ఏ పార్టీల వైపు కూడా చూడాల్సిన పనే ఉండదు. కేవలం కూటమి మాత్రమే మీ అందరికీ కనిపిస్తోంది అంటూ ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇక అదే చివరి సినిమా కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, అదే విధంగా హరిహర వీరమల్లు ఈ సినిమాల షూటింగ్ దశలో అయితే ఉన్నాయి. ఓజీ షూటింగ్ స్టార్ట్ దాదాపు కంప్లీట్ అయింది. నేడు పవన్ కళ్యాణ్ మాటలు బట్టి గనక చూస్తే మిగిలిన 2 సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం కష్టమే. ఒక రకంగా ఇది పవన్ ఫ్యాన్స్ కి మింగుడు పడడం విషయం కాదనే మనం చెప్పాలి. ప్రజాక్షేత్రంలో పవర్ స్టార్ అనిపించుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకోక తప్పదు. మరి ప్రస్తుతానికైతే ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ పడ్డట్టే. ముందు కూడా ఇలాంటివి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారో మనం చూడాలి. మరి ఇక గతంలో కూడా పవన్ కళ్యాణ్ నేను అసలు సినిమాలు చేయను, సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. For more updates, subscribe to Vibrant.